ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. సుందర రామిరెడ్డి గారు. నమస్తే అండి. సుందర రామిరెడ్డి గారు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగపడతాయి అంటారు రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళకి? అసలు రైట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఉండటానికి ఆల్మోస్ట్ ఒక 10,500 దాకా ఉంటాయండి స్కీమ్స్ మొత్తం. ఎందుకంటే ఈచ్ కేటగిరీ వచ్చేసరికి 6 ఫ్లేవర్స్లు ఇస్తారనమాట ఈచ్ మ్యూచువల్ ఫండ్. అందుకని కేటగిరీ ఇంపార్టెంట్ మనకి మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కేటగిరీలో బేసికల్గా లైక్ ETFs, ఇండెక్స్ ఫండ్ లాగా ఇవి కూడా ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, అంటే లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, మల్టీ క్యాపు, ఫ్లెక్సీ క్యాపు, ఇలా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దొరుకుతుంది. రెండు సెక్టార్ స్పెసిఫిక్, అంటే లైక్ నిఫ్టీ, మనం ఇప్పుడు ఇది ఉంటుంది కదండి, బ్యాంక్ నిఫ్టీ, IT నిఫ్టీ, ఫినాన్స్, పవర్, ఇలా ఉంటుంది కదా. అలాగే మ్యూచువల్ ఫండ్లో కూడా ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్ దొరుకుతాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ అంటాడు, లేకపోతే ఫినాన్స్ అంటే బ్యాంకింగ్ ఫండ్ అంటాడు, లేదా BFSI మ్యూచువల్ ఫండ్స్ అంటాడు. అట్లా సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఏముందంటే ఫండమెంటల్ వైజ్గా ఉంటాయి, అంటే వాల్యూ, కాంట్రా, అట్లా ఫండమెంటల్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. 4 ఒక థీమ్ వైజ్ ఉంటాయి, అంటే హౌసింగ్ థీము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీము, అండ్ డిఫెన్స్ థీము, అట్లా థీమ్ వైజ్ ఉంటాయి. సో బేసికల్గా ETFs కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అయితే ఈ 4 రకాలుగా ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్, సెక్టార్ వైజు, ఒక థీమాటిక్, ఫండమెంటల్ వైజు. అడిషనల్గా మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్, అంటే డెట్లో కొంత, ఈక్విటీలో కొంత పెట్టే వాటిని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. అండ్ డెట్ అచ్చో 100% డెట్లో పెట్టే ఉంటాయి. అండ్ మెటల్ సంబంధించిన, కమోడిటీ సంబంధించిన స్పెషల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లైక్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఉంటాయి. అండ్ మల్టీ అసెట్ క్లాస్, అంటే డిఫరెంట్ అసెట్ పెట్టే ఉంటాయి అనమాట. ఇవన్నీ రకాలుగా ఉంటాయి. సో ఇందులో ఏది తీసుకుంటే బెటరు అంటే డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ అనమాట. కేటగిరీ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నట్టు కేటగిరీ అంటారు. సపోజ్ ఇప్పుడు లార్జ్ క్యాప్ కేటగిరీ అన్నాడు అనుకోండి, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ టోటల్ 80% టాప్ 100లోనే పెట్టాలి. వాటిని మనం లార్జ్ క్యాప్ అంటాం. అండ్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అన్నాడు అనుకోండి, లార్జ్ క్యాప్లో 35%, మిడ్ క్యాప్లో 35% క్యాపిటల్ పెట్టాలి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో. అలాగే మిడ్ క్యాప్ అన్నారనుకోండి 65% మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాప్ అన్నాడు అనుకోండి 65% అచ్చం స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మల్టీ క్యాప్ అన్నాడు అనుకోండి ఈచ్ కేటగిరీకి 25 పెట్టాలి. అలాగే ఫ్లెక్సీ క్యాప్ అంటే ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, ఫోకస్ అంటే రఫ్గా మ్యాక్సిమం 30 స్టాక్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి పెద్ద దానికనమాట. వాళ్ళు యాంపీ అండ్ సెబీ రూల్స్ ప్రకారం ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. ఏఈ బెటరు అనేది మన ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి అండ్ మన ఏజ్ని బట్టేసేసి, మనకి రిస్క్ ప్రొఫైల్ ఎంతవరకు మనం రిస్క్ని భరిస్తారని దాన్ని బట్టేసేసి, అండ్ ఏ లైఫ్ ఈవెంట్ కోసం మనం వీటిని గ్యాదర్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అందుకని అందరినీ ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ మీకు సూట్ అవుతుందని చెప్పలేము. ఒకవేళ మీకు రేట్ ఆఫ్ రిటర్నే ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్లో ఉంటాను అనుకుంటే, అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది అనమాట రిటర్న్స్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం లార్జ్ క్యాప్ అంటే నిఫ్టీ మూవ్ అయింది 11%, సంవత్సరం మొత్తం మీద మూవ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 30% మూవ్ అయినాయి. అంటే ఏ కేటగిరీలో పెడితే ఎక్కువ వచ్చిందంటే డెఫినెట్గా లార్జ్లో పెడితే ఏం రావు నీకు, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెడితే నీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చుంటాయి ఈ సంవత్సరం. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీకి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది దేనికైనా ఉండొచ్చు. మొత్తానికి లార్జ్ క్యాప్లో పెడితే మనకి ఒక 13 to 15% దాకా వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెడితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒక 20 నుంచి 25% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హైబ్రిడ్లో పెట్టామనుకోండి, కొంత ఈక్విటీ కొంత డెట్ కాబట్టి మధ్యలో ఒక 12 to 15% దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అచ్చం డెట్లో పెడితే నీకు మ్యాక్సిమం 7 to 8% వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా డిపెండ్ అపాన్ ద నీకు రేట్ ఆఫ్ రిటర్న్ కావాలంటే అలా తీసుకోవచ్చు. అందుకని రిస్క్ ప్రొఫైల్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, లైఫ్ సైకిల్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్, అండ్ వీటన్ని చూసి మనం పెట్టాలి. అందుకని సింపుల్గా మీరు ఈ ఫండ్ తీసుకొని మీకు డబ్బులు వస్తాయని చెప్పలేము. అవతల మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అన్నాడు అనుకోండి, బెస్ట్ అంటే ఏంటి, మీకు మ్యూచువల్ ఫండ్ గురించి ఏం తెలుసు, ఎంత తెలుసు, 30% పడ్డా మీకు ఓకేనా, వాలటిలిటీని టాలరేట్ చేస్తారా, ఎప్పటికల్లా ఈ అమౌంట్ కావాలని, ఇన్ని ఫ్యాక్టర్స్ మీకు తీసుకున్న తర్వాతనే మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. అందుకని క్లయింట్కి గుడ్డిగా మ్యూచువల్ ఫండ్ మనం రికమెండ్ చేయలేము ఒకదాన్ని, వాళ్ళ ఫైనాన్స్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. బట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటే నాకు ఇంపార్టెంట్, మిగతా నథింగ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా లార్జ్ క్యాప్, అది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బాగుంటాయి.
రైట్ రైట్. అందుకని ఏ కేటగిరీ అంటే ఈ రెండు కేటగిరీ బాగుంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మార్కెట్ ఆల్వేస్ వాలటైల్ అంతే. రెండోది టైమింగ్స్ కోసం అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది, ఏ టైంలో పెడితే బాగుంటుంది సార్ అని. ఎస్ఐపికి టైమింగ్స్ ఏంటండి, మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సైకిల్ చూడగలుగుతాం. మనం ఒకసారి మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న తర్వాత నెక్స్ట్ 1 year తర్వాత మార్కెట్ పడిద్దా పెరిగిద్దా ఎవరు చెప్పారు అవన్నీ. అందుకని మనం ఒకసారి మార్కెట్లో ఉంటే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. అందుకని మన చేతుల్లో ఉంది ఫస్ట్ ఎంట్రీ అప్పుడు మాత్రమే. అందుకని మనం పెట్టే 5,000 10,000కి ఎంట్రీతో సంబంధం లేదు, ఎప్పుడు కాలం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, స్టిల్ పెట్టుకోవచ్చు. మార్కెట్ ఆల్ టైమ్ లోలో ఉంది, పెట్టుకోవచ్చు. లంప్సం పెట్టాలంటే మాత్రం ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అవసరం అనమాట. యూజువల్గా స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఏమైనా సరే పడితే అన్నీ పడతాయి కాబట్టి ఒక 15 to 20% పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇయర్లీ ఒకసారి. ఒకవేళ -5 అయినప్పుడల్లా కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో బెస్ట్ కేటగిరీ ఏంటంటే అని అడిగితే మిడ్ అండ్ స్మాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంటే. ఈ మధ్యకాలంలో కొత్తవి వస్తున్నాయండి. మైక్రో క్యాప్ టాప్ 500 కాకుండా నెక్స్ట్ ఉన్న 250 కంపెనీస్ని మైక్రో క్యాప్స్ అంటారు. మూతులలో వస్తువులలో ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారు దాన్ని. అది ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, బట్ షార్ట్ టర్మ్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే రీసెంట్గా డిఎస్పి వాళ్ళు స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ ఇండెక్స్ బిగిన్ చేశారు. అంటే స్మాల్ క్యాప్ 250లో ఉన్న మళ్ళీ బెస్ట్ 50 కంపెనీస్ ఇండియాలో ఫస్ట్ టైం వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ 5th నుంచి 15th వరకు ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్ చేస్తున్నారు. అంటే కొత్త లాంచ్ చేస్తున్నారు ఇండెక్స్ ఫండ్స్ కూడా. అందుకని ముందు రోజుల్లో చాయిస్ ఎక్కువ ఉంటుంది ఇన్వెస్టర్స్కి, అండ్ బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.